హలో హాయ్ అండి, అందరికీ కూడా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు ఎప్పటి న్యూ ఇయర్, ఎప్పుడు వీడియో షేర్ చేస్తున్నారండి? చాలా మంది కోపపడచ్చు. ఏం లేదండి, మన ఛానల్లో షార్ట్స్ షేర్ చేస్తున్నారు అక్క, లాంగ్ వీడియోస్ ఏం షేర్ చేయడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ డైలీ రొటీన్ కూడా షేర్ చేయండి అక్క. మీరు ఇంత పని చేస్తున్నారు కదా, ఎలా మీకు యాక్టివ్గా ఉంటున్నారు, మీ యొక్క డైలీ రొటీన్ ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత హెల్దీకి యొక్క కారణాలు ఏంటి, మీ తినే ఫుడ్ ఐటమ్స్ ఏంటి, మీ వర్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ప్లీజ్ వీడియో షేర్ చేయండి అక్క. నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. అనుకుంటే ఏదైనా సాధించగలం, అది ఖచ్చితంగా అది వర్క్ అయినా ఇంకా ఏదైనా సరే అండి. నాకు బలం ఉండి కాదు, తప్పక అండ్ బాధ్యతతో చేస్తున్నాను కాబట్టి ఇష్టంగా చేస్తున్నానండి. మెయిన్ థింగ్ అదనమాట. ఇక ఆ తర్వాత ఈ వీడియో అయితే కనుక 31st నైట్ నుంచి, డిసెంబర్ 31st నైట్ నుంచి జాన్ 1st ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో మీ అందరికీ ఈ వీడియోలో ర్యాండమ్గా నేను షేర్ చేస్తాను. మిమ్మల్ని అయితే విసిగించానండి, ఎక్కువ లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. నా డైలీ రొటీన్స్ అన్నీ కూడా మీ అందరితో త్వరలో షేర్ చేసుకుంటాను. ఇక ఆ తర్వాత డిసెంబర్ 31st నైట్ అయితే కనుక ఇంట్లో వర్క్ అంతా అయిపోయినాక, ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇక ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నానండి. ఇక మా పాప ఒకటే, మనం బయటకు వెళ్దాం మమ్మీ, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అడుగుతుంది. సో 12కి అంటే ఇంక అందరూ బయట కొంచెం గొడవలు చేస్తారు, అల్లరి చేస్తారు, కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అవన్నీ కొంచెం ఇబ్బంది పడతాం కదా అన్నట్లుగా 12:40కి అలా బయలుదేరాము. బట్ 12:40కి బయలుదేరేసరికి టెంపుల్ అనేది మేము 2 గుళ్ళు ఉంటాయండి మా గుంటూరులో. సో చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది క్లోజ్ చేశారు, పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక ఓపెన్లో ఉంది. చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసుకొని ఇక 1:30 ఆ టైంకి ఇంటికి వచ్చేసరికి చూసారా మా దీపం అనేది ఎంత బాగుందో. సింపుల్గా పూజ చేసుకున్నానండి, పెద్ద హడావిడితే ఏమీ చేయలేదు. దీపం పెట్టుకుంటే మంచిది అన్నారు కదా అన్నట్లుగా ఇక ఇంటికి వచ్చి అలా ఫోన్ చూస్తూ పడుకుని 2:30 అలా అయిపోయిందనమాట. ఇక మార్నింగ్ లేచేసరికల్లా 6:30 అయిపోయిందండి. బాబోయ్ అనుకోని ఇంకా సింపుల్గా జస్ట్ చకచక ముగ్గు వేసేసానండి. ఇక ముగ్గు వేసేసినాక ఇంకా పైకి వచ్చేసారనమాట. ఇంకా మా పాపకి ఆ రోజు కాలేజ్కి హాలిడే. ఇంకా ఆ రోజు నాకు మా పాప ఇంట్లో ఉందంటే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే నా వర్క్స్ 40% తను షేర్ చేసుకుంటుంది. నాకు ఎంత హ్యాపీ అని తను ఉంటే కనుక. బట్ తను చదువుకోవాలి కదా, మ్యాక్సిమం ఈ మధ్య కాలేజ్కి వెళ్ళకుండా ఆ వర్క్లో చాలా హెల్ప్ చేస్తుందండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అలాంటి డాటర్ నాకు దేవుడు ఇచ్చినందుకు. ఎందుకంటే కష్ట సమయంలో ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వాళ్ళని మనం అసలు వదిలిపెట్టకూడదు కదా అన్నట్లుగా అనమాట. ఇంకా తన పాపం చదువును కూడా పక్కన పెట్టి నాకు ఒక్కొక్కసారి వర్క్ విషయంలో చాలా సపోర్టింగ్గా, చాలా హెల్పింగ్గా చేస్తుందండి. వర్కర్స్ రాక ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేను చాలా లోగా ఉన్నప్పుడు తన సపోర్టివ్ మాటలు, తన మాటలమ్మో మామూలుగా ఉండవన్నమాట. చూడటానికి చిన్నపిల్లలా ఉంటుంది కానీ చాలా సైలెంట్ కిల్లర్ అండి. అలా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత నేను ఇంకా బయటకు వచ్చి ఆ వ్యూని చూపిస్తున్నాను. జస్ట్ మీకు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆ రోజు నాకు అనిపించింది అనమాట, అంతే. ఇక జాన్ ఫస్ట్ మార్నింగ్ ఇంకా చక్కగా లేచి ముందుగా అయితే ముగ్గు పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్స్ అవన్నీ చేసేసుకున్నాక మా పాప ఇంట్లో ఉంది కదా, తనేమో ఇంకా వంట సెక్షన్ తీసుకుంది. ఇల్లు క్లీనింగ్లో, ఇల్లు చిమ్మడం, ఇల్లు తుడవడం, గిన్నెలు సర్దడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, మాకు వంట చేయడం, కాఫీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా తను చూసుకుంటుంది. ఇంకా వంట దగ్గర సెక్షన్ మాత్రం నేను మా అమ్మగారండి. ఆ రోజు వర్కర్స్ రాలేదనమాట. జాన్ ఫస్ట్ సెలవు ఇవ్వక్క అని అడిగారు. అందుకని ఇంకా ఏమనలేం కదా వాళ్ళని, ఇంకా ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక విషయం నేను మీ అందరితో చెప్పాలండి. మన యొక్క ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి వర్కర్స్ అనేది చాలా నీడ్లో ఉన్నారండి. చాలా బల్క్లో ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత నేనేం చేశానంటే, మార్నింగ్ ఆ రోజు నాకు ఆర్డర్స్ ఏంటంటే 4 kgs ఆఫ్ అరిసెలు, 6 kgs ఆఫ్ కజ్జికాయలు, జొన్న చక్రాలు, చెల్ల చక్రాలు అండ్ ఇంకా చెక్కలు కూడా చేశాను ఆ రోజున. ఇక చూసారా మన కజ్జికాయలు అయితే కనుక స్పెషల్గా గోధుమ పిండి అండి, డాల్డా కానీ నూనె కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నెయ్యితో వేసి కలిపి చక్కగా రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అనమాట. ఆ లోపల స్టఫ్ కూడా నేను ఏమేమి వేస్తాను తెలుసా? శనగపప్పు, బెల్లము, కొబ్బరి, పల్లీలు, నువ్వులు అండ్ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బ్లాక్ కిస్మిస్ అండ్ డేట్స్ ఇవన్నీ వేసి నెయ్యి పోసి గసగసాలు వేసి ఆ పౌడర్
అంతా చేత్తో బాగా నలిపి ఆ యొక్క చపాతీలో కనుక స్టఫ్ పెట్టి సిమ్లో పెట్టి రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేసి అలాంటి కజ్జికాయలు మీరు కావాలి అనుకుంటే కనుక చాలా టేస్ట్ ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎందుకంటే మన కజ్జికాయలు రీఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. చేయడం కష్టం కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇక్కడ మనం షుగర్ అనేది అస్సలు వాడము, కస్టమైజేషన్ ప్రకారం చేస్తాం. లైక్ ఎలాంటి బాంబే రవ్వ ప్లస్ పంచదార కలిపి చేస్తారు, అది మనం కస్టమైజేషన్ ప్రకారమే చేస్తామన్నమాట. ఇక ఆ తర్వాత ఈ స్టఫ్ అంతా రెడీ చేసుకోవడానికి, అరిసెలు చేయడానికి, కజ్జికాయలు చేయడానికి మాకు మధ్యాహ్నం 2-3 వరకు అయిందండి. ఇక ఆ రోజు మా యొక్క లంచ్ అందరూ బిర్యానీస్, చికెన్, మటన్ ఇలాంటివి చేసుకున్నారేమో నాకైతే తెలియదు. నేనైతే కనుక ఆ రోజు జొన్న పొంగల్ సాంబార్ చేశానండి. మార్నింగ్ టిఫిన్కి అదే, మధ్యాహ్నం భోజనంకి అది, ఈవినింగ్ కూడా అదే అనమాట. ఎందుకంటే ఇక మాకు ఇక అన్ని రకాలు వండుకొని తినడం కుదరదు కదా అన్నట్లుగా. అండ్ దట్టు జాన్ ఫస్ట్ రోజే ఎందుకు అమ్మాయి నాన్ వెజ్ వద్దులే అని మా అమ్మగారు చెప్పారు. అందుకని నేను ఇంకేం చేశానంటే ఇక మనకి హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పని ఆ ఫుడ్ని తీసుకున్నాను. ఆ ఫుడ్ వీడియోస్ కూడా మీకు తొందరలో షేర్ చేసుకుంటారండి. ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇన్ని రకాల పిండి వంటలు చేసి ప్యాకింగ్ అనేది రెడీ అవుతుంది. ఇక ప్యాకింగ్ చేసుకొని డెలివరీ చేసుకొని ఎవరికి వాళ్ళకి పంపించేస్తామన్నమాట. సో అందరూ కూడా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వడం చాలా కోపడుతున్నారండి. బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నాను. బట్ మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయితే కనుక తప్పకుండా మీకు టైం ప్రకారం వచ్చేస్తుందండి. మన ఇల్లు రిలేషన్లో హోమ్ ఫుడ్స్ దొరికే టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్ అయితే నేతి అరిసెలండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేసేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.